అందరికీ నమస్కారం అండి. వెంకటేశ్వర స్వామికి ఇలా ముడుపు కట్టండి, ఏ కోరికైనా తప్పకుండా నెరవేరుతుంది. పిలిస్తే పలికే కలియుగ దైవం, కోట్లాది భక్తులకు ఇలవేల్పు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారమై శ్రీనివాసుడే కష్టంలో కడతీర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకునే పూర్వం ముడుపులు కట్టేవాళ్ళు. వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టాలంటే శనివారం రోజు మాత్రమే కట్టాలి. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామికి ముడుపును కడితే మీ జీవితంలో ఎలాంటి కష్టాలైనా తొలగిపోయి మీ సంపద పెరుగుతుంది. మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టండి. స్వామివారి కృప వల్ల మీకు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అది ఎంత కష్టమైన సమస్య అయినా సరే మీకు సులువుగా పరిష్కారం దొరుకుతుంది. స్వామివారికి ముడుపు కట్టాలనుకునేవారు శనివారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని స్త్రీలు స్నానం చేసి ఇంట్లో పూజ ప్రారంభించాలి. ముడుపు కట్టి ఇంట్లో ఎటువంటి మైలు ఉండకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి వారి ముడుపుకు ఎంతో శక్తి ఉంటుంది. కాబట్టి ముడుపు కట్టే ముందు మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శుద్ధి చేసుకోవాలి. ముందుగా మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. తరువాత స్వామివారి పటానికి తులసిమాల సమర్పించాలి. ముడుపు కట్టే ముందు వినాయకునికి నమస్కరించాలి. మీ పూజా గదిలో ఉన్న గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి తర్వాత గణపతికి నమస్కారం చేసుకొని ఓం గం గణపతయే నమః అని 21 సార్లు జపించి వెంకటేశ్వర స్వామికి ముడుపు కడుతున్నామని గణపతికి చెప్పుకోవాలి. ముడుపు కట్టాలంటే ఒక తెలుపు రంగు కాటన్ వస్త్రం తీసుకొని దాన్ని పసుపు కలిపినటువంటి నీళ్ళలో ముంచి ఆరబెట్టి అది పూర్తిగా ఆరిన తర్వాత ఇది పసుపు రంగు వస్త్రం అయిపోతుంది. ఈ పసుపు వస్త్రాన్ని 4 వైపులా కుంకుమతో బొట్లు పెట్టండి. తరువాత 11 రూపాయలు లేదా 21 రూపాయలు బిళ్ళలు లేదా 54 రూపాయల బిళ్ళలు లేకుంటే 108 రూపాయల బిళ్ళలను మీ ఆర్థిక పరిస్థితిని బట్టి ఈ పసుపు వస్త్రంలో ఉంచి మూట కట్టాలి. ఈ మూట కట్టేటప్పుడు మూటకి 3 ముళ్ళు వెయ్యాలి. అయితే ఈ 3 ముళ్ళు వేసే సమయంలో ఒక్కొక్క ముడిని వేసేటప్పుడు మీకు ఉన్నటువంటి సమస్యలు స్వామివారికి చెప్పుకుంటూ 3 ముడులను వేయాలి. 3 ముడులు వేసిన తర్వాత ఈ ముడుపుని మీ పూజ గదిలో ఉంచి 108 గోవిందనామాలు చదవాలి. ఆ తరువాత స్వామివారికి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామికి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం. ఇలా ముడుపు కట్టిన తరువాత మీ కోరిక నెరవేరిన వెంటనే ఆ ముడుపును తీసుకొని తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి హుండీలో ముడుపును వేయాలి. హుండీలో ముడుపు వేసేటప్పుడు ఆ ముడుపులో ఉన్నటువంటి ధనంతో పాటు వడ్డీ కూడా ఎంతో కొంత కలిపి స్వామివారి హుండీలో వేయాలి. ఇలా ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు పాటిస్తూ వెంకటేశ్వర స్వామి వారికి ముడుపు కడితే స్వామి యొక్క అనుగ్రహం వల్ల మీకున్న ఎంతో కష్టమైన సమస్య అయినా సరే దాని నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ముడుపు కట్టిన ఇంట్లో కొన్ని నియమాలు పాటిస్తూ ఉండాలి. ముడుపు కట్టిన వాళ్ళు ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పూజ చేయాలి. శనివారం వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పిండి దీపం వెలిగిస్తే చాలా మంచిది. ముడుపు కట్టిన ఇంట్లో స్త్రీలు మైలు ఉన్నప్పుడు పూజ గది వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇంట్లో మైలు పూర్తయిన తర్వాత పూజ గది దగ్గర పసుపు నీళ్లు చల్లి పూజ గదిని శుద్ధి చేసుకోవాలి. ముడుపు కట్టిన ప్రతి ఒక్కరూ తిరుమల ఆలయం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తప్పక తెలుసుకోవాలి. తిరుమల ఆలయం చుట్టూ స్వామివారి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి. సాధారణంగా మనకు తెలిసిన వాస్తవాల కంటే మనకు తెలియని అంతుచిక్కని రహస్యాలెన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలు తిరుమల నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం నుంచి తీసుకుని వస్తారు. తిరుమల గర్భగుడిలో ఉన్న శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడికి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపున ఒక మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది. శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ఉండే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు. ఈ దీపాలు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియదు. కొన్ని వేల సంవత్సరాల నుంచి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు
ఇప్పటికీ స్వామివారి ఎదుట ఉన్నాయట. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. స్వామివారికి ఉపయోగించిన పూలను గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా పూజార్లు వేస్తారట. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి. శ్రీవారి యొక్క విగ్రహానికి నిజమైన జుట్టు ఉంటుందట. ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురి అయి విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చ కర్పూరం రాస్తున్న స్వామివారి విగ్రహం మాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. ఇంతటి మహిమగల దైవం వెంకటేశ్వర స్వామికి ముడుపు కడితే మీ జీవితం ధన్యమైనట్లే. ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలంటే వివాహం కోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనాలన్నా లేదా అమ్మాలన్నా, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలని, పంట నష్టం కలగకుండా చేతికి మంచి దిగుబడి రావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడితే మీకు మంచి జరుగుతుంది. మీ ఇంటికి లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే శనివారం రోజున ఇంట్లో ఉండే ఆడవారు కొన్ని తప్పులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. శనివారం రోజున మనం తెలియక చేసే కొన్ని పనుల వల్ల ఏలినాటి శని మిమ్మల్ని వెంటాడుతుందట. కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడని పనులు ఏమిటో ఇప్పుడు చూద్దాం. శనివారం రోజున బెండకాయ, పండు మిరపకాయలు, మామిడికాయ పచ్చడిని అస్సలు తినకూడదు. అలాగే శనివారం రోజున ఇంట్లో కందిపప్పును వండకూడదు. శనివారం రోజున పప్పు వినియోగానికి దూరంగా ఉండాలి. శనివారం పప్పు తింటే కొన్ని జాతక దోషాల వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుందట. కాబట్టి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే శనివారం రోజున ఇంట్లో పప్పు వండకండి. శనివారం రోజున నువ్వులు, మినప్పప్పు, చీపురు, నూనె కొనుగోలు చేయకూడదు. శనివారం ఈ వస్తువులు కొనుగోలు చేస్తే మీ జీవితంలో కష్టాలు తలెత్తుతాయి. శనివారం నూనె కొంటే మీ ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యం పాలవుతారని అంటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.